guys, welcome back to our channel. హలో అందరికీ నా పేరు అండి. సో ఈరోజు మంచిగా గణేష్ ని తయారు చేస్తున్నాను. చాలా అందంగా ఉంటుంది ఈరోజు గణేష్. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? వచ్చండి ముందుకి. ఈరోజు గణేష్ ని తయారు చేయడానికి ఏంటి క్లే అన్న. ఆ క్లేతో కలర్ఫుల్ గణేష్ చూడండి కదా, కలర్ఫుల్ గణేష్ చాలా బాగుంది క్లే. ఇప్పుడు నువ్వు క్లేతో కలర్ఫుల్ గణేష్ అని చేస్తావా? స్టార్ట్ చేద్దామా? ఎవరు హెల్ప్ చేయాలి నీకు? మమ్మీ. ఓకే, స్టార్ట్ చేద్దాం. బాగుంది కదా. వినాయకుడు ఎవరు? వినాయకుడు వినాయకుడు. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దాం, ఓకేనా? హ్యాపీ వినాయక చవితి అందరూ. మీరు కూడా ఇట్లా క్లేతో అన్న ఫ్రూట్స్ తో వెజిటేబుల్స్ తో వాటితో చేయొచ్చు. చూడండి, చాలా బాగుంది హరిణి. ట్రై చూసుకోండి. ఇదే సో హ్యాపీ గణేష్ చతుర్థి ఎవ్రీవన్. ఇంకా మనకి 10 days పండుగ ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ ఈ గణేష్ చతుర్థిని నేను మిస్ అయ్యాను. ఎందుకంటే అనుకోకుండా నాకు సేమ్ డే షూట్ ఉండడం వల్ల నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది మార్నింగ్. సో యాక్చువల్లీ శివ అండ్ హరిని ఏదో సర్ప్రైజింగ్గా పూజ చేశారు. నేనైతే చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. మీరందరూ కూడా ఇప్పుడు వీడియోలో చూసేయండి. ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ మాట్లాడతాను. జాగ్రత్తగా. ఇది చిన్న నేను చేసిన గణేష్. నాకైనా మమ్మీ హెల్ప్ చేసింది కానీ. హాయ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
బోలో గణేష్ మహారాజ్ కి. సో పూజ అయితే వీళ్ళు చాలా అద్భుతంగా చేసేసారు. మా హరిని గారు గణేష్ లాగా రెడీ అయ్యాడు అనమాట. నచ్చిందా? నువ్వు చాలా బాగా పూజ చేసావు నాన్న, నువ్వు నాన్న కలిసి. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడు మా గణేష్ కి బాయ్ బాయ్ చెప్పే టైం అన్నమాట. ఇట్స్ టైం టు గణేష్ నిమజ్జనం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తొందరగా వచ్చామని చెప్దాం. తినేసి ఇప్పుడు స్లీపింగ్ టైం. Yes, let's take out the Ganesha. Yay, Ganpati Papa. Moria. Da. దీంట్లో పెట్టి నీళ్ళు వేయాలి. దీంట్లో పెట్టి మంచిగా దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకో. ఏమని దండం పెట్టుకుంటావు? బాయ్ గణేష్. బాయ్ బాయ్ గణేష. బాయ్ బాయ్ గణేష. నువ్వు కూడా నెక్స్ట్ టైం ఎవరైనా తొందరగా వచ్చేయాలి. మళ్ళీ తొందరగా నాకు రాకి అవి ఇవ్వాలి. మళ్ళీ చదువు ఇవ్వాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి. బాయ్ బాయ్ గణేష. బాయ్ బాయ్ గణేష. సో ఇప్పుడు మేమందరం మా ఎకో ఫ్రెండ్లీ గణేషకి బాయ్ బాయ్ చెప్తున్నాం. మమ్మీ కింద ఎందుకు అట్లా ఉండాలి? వచ్చేస్తుందన్నా వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోయి మనకి తెలుసా ఏమొస్తుంది అంటే ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్. అవును. కింద లాస్ట్ టైం కూడా నీకు గుర్తుందా? లాస్ట్ టైం కూడా మనం గణేషని అట్లా వేసేస్తే మనకి టమాటో వచ్చింది. టమాటో. ఈసారి ఈ గణేష్ మనకి ఫ్లవర్స్ ఇస్తారు. ఓకేనా? ఒక 5 days తర్వాత లేదంటే ఒక 15 days తర్వాత చూస్తే మనకి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ ఎకో ఫ్రెండ్లీ గణేష. ఓకేనా? ఎకో ఫ్రెండ్లీ గణేష. ఓకేనా? నీకు నాకు ఫ్రెండ్లీ గణేష. yes bye bye గణేష. గివ్ ఎ కిస్. సో ఇది మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ మీ అందరితో పాటు మేము కూడా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటున్నాం. ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు నేను నాన్న పూజ చేసేటప్పుడు ఎంజాయ్ చేశారంట. నువ్వు చాలా బాగా రెడీ అయ్యావు. సో ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు అవర్ ఫ్రెండ్స్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. సో ఇవాళ ఒక సర్ప్రైజింగ్ వ్లాగ్ చేయబోతున్నాం. Abhi and Anusha, sorry Pratap and Anusha, I still call him Abhi only. శశిరేఖ పరిణయం జర్నీ తర్వాత మేము ఇప్పుడే కలిసాం అన్నమాట. ఫస్ట్ టైం మేము లవ్ లో ఉంది. శివ గారితో నువ్వు స్వరూప్తో లవ్ లో ఉన్నావు కదా.